Hello friends, welcome to Medas Kitchen and Vlogs. Another part of Kodaikanal, సెకండ్ పార్ట్ అండి ఇది. మీరు చూసింది ఏంటంటే కొడైకెనాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ఉండే టోల్ గేట్ అండి అది. అక్కడ నుండి కొడైకెనాల్ స్టార్ట్ అవుతుందండి. కొడైకెనాల్ డిస్టిక్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సరే, మున్సిపాలిటీ అండి అది. మున్సిపాలిటీ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుండి ఇంకా అదంతా వాళ్ళే మెయింటైన్ చేస్తారండి. అక్కడ నుండి వ్యూస్ చూడండి, చాలా బాగున్నాయండి. చుట్టూరు పచ్చదనంతో మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందండి. రోడ్లు వెళ్తూ ఉంటే మనం ఘాట్ రోడ్ ఎక్కుతూ ఉంటామండి పైకి. చాలా బస్సు స్లోగా 30 కిలోమీటర్ స్పీడే అలౌ చేస్తారండి. అక్కడ నుండి బస్సు ఘాట్ రోడ్లు అలా ప్రయాణం చేస్తూ ఉంటుందండి. అలాగే మొన్న చెప్పాను కదండి ఫారెస్ట్ టూర్ అని. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చి మీకు ఇది ఈ వాటర్ ఫాల్ అని చెప్తారు, కానీ వాటర్ ఏమి ఉండదండి. వర్షాకాలంలో కొంచెం వాటర్ వస్తుంది, కానీ చాలా చిన్నదండి ఇది. వాటర్ ఫాల్ ఏమి ఉండదండి. తర్వాత రెండో ప్లేస్గా ఈ చర్చ్ చూపిస్తారండి. ఈ చర్చ్ దాదాపు 100 ఇయర్స్ బ్యాక్ అని చెప్పారండి నాకు. మరి అంతవరకు నిజమో నాకైతే ఐడియా లేదు. ఆ చర్చ్ చూడటానికి బయట వ్యూ ఇదండి, చాలా బాగుంది. అంటే ఓల్డ్గానే ఉంది. ఆ పక్కన ఈ వ్యూస్ చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ వరకే మీకు సెల్ సిగ్నల్ ఉంటుందండి ఈ చర్చ్ వరకు. ఈ చర్చ్ దాటిన తర్వాత లోపలికి వెళ్తే పూర్తిగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాము. అక్కడ నుండి ఇంకా సెల్ సిగ్నల్ అనేది ఉండవండి. సో ఇదంతా ఆ చర్చ్ వ్యూ అండి, లోపల వ్యూ. మొత్తం కామన్గానే ఉందండి. ఇది చర్చి బయట ఒక చిన్న టవర్ ఉంది. అలాగే ఆ పక్కన ఫాదర్ రెస్ట్ హౌస్ ఉంటాయి. ఆ చర్చి ఫాదర్స్ ఉంటారు కదండి, వాళ్ళ రెస్ట్ హౌస్లు అవన్నీ ఉన్నాయి. దీని తర్వాత మనం వెళ్ళేది ఇదిగోండి, ఐ లవ్ ఫారెస్ట్ కొడైకెనాల్ అని చెప్పి ఉందండి. పిల్లర్ రాక్ అంటారండి. ఇది పిల్లర్ రాక్. ఈ ప్లేస్కి వెళ్తామని తీసుకెళ్తారండి. ఈ పిల్లర్ రాక్ దగ్గర మనకు చూస్తే ఆ కొండల మధ్యలో ఒక సపరేట్గా ఒక పిల్లర్ లాగా ఒక కొండ విడిపోయి కనపడతా ఉంటుందండి. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అక్కడ న్యాచురల్గా జనరల్గా అట్రాక్ట్ చేయడానికి ఏనుగులా పెట్టారు, కానీ అవన్నీ ఆర్టిఫిషియల్ అండి. అది కొంచెం చూడండి, ఒక కొండ మాత్రం పక్కకు వచ్చేసినట్టు కనపడతా ఉంటుంది. సో అందుకే దీన్ని పిల్లర్ రాక్ అంటారండి. అక్కడే ఈ వ్యూస్ అన్నీ ఉంటాయండి. ఫోటోలు దిగడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. జనాలు మాత్రం ఎంత ఫారెస్ట్ అయినా రోజుకి దాదాపు ఒక 5-6 వేల మంది ఈ ఫారెస్ట్ని విజిట్ చేస్తూ ఉంటారండి, టూరిస్టులు అందరూ. సో ప్రతి ఒక్కరు టూర్స్ అండ్ ట్రావెల్స్లో కంపల్సరీగా ఈ పాయింట్స్ని తిప్పి తీసుకెళ్తారండి. అందుకే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎటు చూసినా జనాలే కనపడతారండి. తర్వాత ప్లేస్గా మనల్ని గుణా కేవ్స్ దగ్గర తీసుకెళ్తారండి. ఈ గుణా కేవ్స్ అనేది సినిమాల్లో చూసే ఉంటారండి. ఇక్కడ 500 ఇయర్స్ ఓల్డ్ ట్రీ కూడా ఉందండి. ఒక చెట్టు ఉంది, దాని చెట్టు వేర్లు అవన్నీ మీకు కనపడతా ఉంటాయి అక్కడ. ఇక్కడ సినిమా గుణ అనే సినిమా 1921లో 1921 సంవత్సరంలో కమల్ హాసన్ గారి సినిమా ఒకటి తీశారంటండి. తర్వాత రీసెంట్గా ముంజుమల్ బాయ్స్ అనే సినిమా ఒకటి తీశారండి. అది కూడా, ఆ సినిమా కూడా ఇక్కడే తీశారు. అందులో ముంజుమల్ బాయ్స్లో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ పడిపోతాడండి. అతన్ని ఆ లోయలో నుండి తీయటానికి చాలా ట్రై చేస్తారు. అది సినిమా చాలా మంచి సినిమా, బాగుంటుందని చూడటానికి. సో ఆ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేశారు. నేను చూశానండి సినిమా, చాలా బాగుంటుంది. సో అక్కడ ఇగోండి, ఇక్కడ ఇలాగా మీకు కనిపిస్తున్నటువంటి ఏవైతే ఈ ఇనప బారికేట్లు ఉన్నాయో ఆ లోపల పడిపోతారండి సినిమాలో. ఇది అక్కడ వ్యూ పాయింట్ అంటే పైకి ఎక్కిన తర్వాత అక్కడ కోతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాయి, గట్టిగా పట్టుకోవాలండి. ఎక్కువ బాగా కోతులు ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ అయితే కంపల్సరీ అలవ్ లేదండి అటువైపు. ఫుడ్ మీదకు వచ్చేస్తాయండి కోతులు అవన్నీ. ఇదేనండి ఆ 500 ఇయర్స్ నాటి చెట్టు అండి, దాని వేర్లు ఇవన్నీ. అసలు నెంబర్ ఆఫ్ పీపుల్ అండి. అసలు మనం కనీసం చూడటానికి ఫోటో దిగడానికి కూడా ఖాళీ ఉండదు, అంతమంది ఉంటారండి ఇక్కడ. ఇదంతా గుణా కేవ్స్లోనే ఉంటుందండి. అది ఎంట్రన్స్. దాని దగ్గర నుండి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలండి కొంత దూరం. వెళ్ళంగానే మీకు ఈ వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. దీని తర్వాత మోయర్స్ పాయింట్ అని ఇంకో ప్లేస్కి తీసుకెళ్తారండి. ఇది వచ్చేసి ఒక బ్రిటిష్ అఫీషియల్ దీన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. 1929లో ప్రయత్నం చేశారు. సర్ జార్జ్ మోయర్, ఆయన పేరు మీదుగా ఈ మోయర్స్ పాయింట్ అనేది పెట్టారు. చూడండి, ఇక్కడ ఇది మీకు కనిపిస్తుంది. దీన్ని యాక్లు అంటారండి. ఇవి సాధారణంగా ఎక్కువగా ఈ అడవిలో కనిపించాయి, మనుషులు ఏం చేయి, ఫ్రెండ్లీగా ఉంటాయని ఆ బొమ్మ పెట్టారండి. అది దాని చుట్టూరు తిరుగుతూ ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ దీన్ని సూసైడ్ పాయింట్ అంటారంటండి. వాళ్ళు చెప్పారు. చాలా లోతుగా ఉంది. యాక్చువల్గా పైన మనకు కనపడుతుంది, కానీ వాళ్ళు చెప్పారు అలా అని. మనకి మరి ఎంతవరకు నిజమో అబద్ధం మనకు తెలియదు కదండి. తర్వాత ఇక్కడ 4 పిల్లర్ రాక్ ఉంటుంది అని చెప్పి అని అన్నారండి, కానీ మంచుతో కప్పబడిపోయి ఉంది. ఒకసారి నేను కొంచెం క్లియర్గా తీయడానికి ప్రయత్నం చేశాను. ఒకసారి చూడండి, నేను మీకు మళ్ళీ చూపిస్తాను దాని గురించి. ఇది మోయర్స్ పాయింట్ వ్యూ అండి. ఇదిగోండి, ఇక్కడ నుండి అదే 4 పిల్లర్ రాక్ అన్నారు. అదంతా పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉందండి. అవన్నీ మేఘాలండి. మంచు అనుకుంటున్నాం జనరల్గా, అవన్నీ మేఘాలు మనకు టచ్ చేయాల్తున్నట్టు ఉంటాయండి. అది 4 పిల్లర్ రాక్ అండి. అది ఆ మోయర్స్ పాయింట్లో వ్యూ అండి. అది
ఇదిగోండి మోయర్స్ పాయింట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అది పైలన్ అండి. ఆ మోయర్ పాయింట్ పైలెన్. ఆ మోయర్ పాయింట్‌లో ఇట్లాగా ఏప్రిల్ ఆ టైంలో పూలన్నీ పూసి అవన్నీ బాగా కలర్‌ఫుల్‌గా కనపడతా ఉంటాయి. మోయర్ పాయింట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ మీకిప్పుడు అక్కడ బోర్డ్ కూడా డిస్‌ప్లే చేశారండి. అంటే ఎవరైతే ఆ బ్రిటిష్ అఫీషియల్ ఉన్నాడో ఆయన పేరు మీదుగా దానికి మోయర్ పాయింట్ అని పెట్టారండి. సో, ఇదొక్కటే వ్యూ పాయింట్ అండి చూడటానికి. బానే ఉందండి. అంటే జనాలతో కిక్కిరిసిపోయి ఉంటది. ఎప్పుడెళ్ళినా మీరు జనాలు ఎక్కువ మంది ఉంటానే ఉంటారు. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడండి. అదిగోండి మోయర్స్ పాయింట్‌కి సంబంధించి తమిళ్‌లోను, ఇంగ్లీష్‌లోను రాశారు. 1929లో ఆయన ప్రయత్నం చేశాడు. అలాగే ఇది పైన్ ఫారెస్ట్ అండి. పైన్ ట్రీస్‌తో ఫుల్‌గా నిండిపోయి ఉంటది. పూర్తిగా పైన్ ట్రీస్ ఉంటాయి. ఒక్కటే నిజంగా ఎంత ఎత్తుందంటే అంత ఎత్తుందండి. చాలా ఎత్తులో ఉన్నాయి అవి చూడటానికి. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ మూవీస్ తీసున్నారు. చాలా అని చెప్పారు గానీ, మనకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల సరిగా ఆ మూవీస్ పేర్లు నేను గుర్తుపెట్టుకోలేకపోయాను. చాలా సినిమాల్లో సీన్‌లు అవన్నీ తీసున్నారండి. అలాగే ఇది స్టార్టింగ్‌లోను, మళ్ళీ ఎండింగ్‌లోను కనపడుద్దండి. రోడ్డు పక్కనుండే ఒక ఆహ్, వాటర్ ఫాల్ అండి ఇది. యాక్చువల్‌గా ఏంటంటే ఇవి కొడైకెనాల్‌లో నిండిపోయిన తర్వాత మిగిలిపోయిన వాటర్ అండి. అంటే వాడేసిన వాటర్‌ని కొంచెం ప్యూరిఫై చేసి వదిలిపెడితే బయటికి అవి ఇట్లా పారుతా ఉంటాయండి. నైట్ వ్యూ అండి అది వచ్చేటప్పుడు నేను తీసింది. అలాగే ఇదేంటంటే నేను వస్తున్నప్పుడు నాకు బాగా అందంగా కనపడిందండి సీనరీ. ఇది ట్రైన్‌లో వచ్చేటప్పుడు. అలాగే ఇది కృష్ణా నదండి. ఫుల్‌గా నిండిపోయి ఉంది. నాకెందుకో చూడంగానే దీన్ని తీసి చూపించాలి మీకు కూడా అని చెప్పి ఇది ఒక సైడ్ పాయింట్ అండి. ఇంకో సైడ్ చూపిస్తాను చూడండి. అదిగోండి ఇది వేరే సైడు. ఇది అంటే బ్యారేజ్ సైడ్ అనమాట ఇది. బ్యారేజ్ సైడ్ వాటరు అలా ఎళ్తున్నాయండి. సో, ఇది నిండిపోయి ఉంది. నాకెందుకో చూడంగానే చాలా ఆహ్లాదంగా అనిపించింది. చాలా ఫుల్లుగా ఉందండి డ్యామ్ అంతా నిండిపోయి వాటర్‌తో. వర్షాలు కదండీ! చాలా నిండిపోయి ఉంది. థాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.